ఈరోజు మనము సూర్య నమస్కారాలని చాలా కఠినంగా ప్రాక్టీస్ చేద్దాం. సూర్య నమస్కారాలు జనరల్గా చేసే సూర్య నమస్కారాలు ఇంకొంచెం టఫ్గా చేద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ నేను చేసే సూర్య నమస్కారాలు మొదటిది ప్రణామం. ఇట్లా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నేరుగా ఎంత మీరు వంగగలరు అంత వంగండి. ఎంత వంగగలరు ఈజీ, ఎంత వంగగలరు వంగండి. నెక్స్ట్ 3 నేరుగా కిందకు వచ్చి టచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, టచ్ చేసేటప్పుడు మీ కాళ్ళు వంగకుండా చూసుకోవాలి. ఇవి వంగకుండా టచ్ చేయండి. నెక్స్ట్ ఓకే, భుజంగాసనంలో ఇట్లా ఒక పొజిషన్ మీకు చూపించాలి అంటే, కరెక్ట్గా చూడాలి అంటే ఒక లెగ్ మీద కొంచెం నీ అంటే మనకి మోకాలు, ఈ మోకాలు ఒక లెగ్ ముందుకి వస్తూ మీకు పొజిషన్ కావాలి అంటే, కరెక్ట్ పొజిషన్ తీయాలి అంటే ఇట్లా అనమాట. చూసుకోండి, ఇది పొజిషన్. ఓకే, దీంట్లో ఈ లెగ్ రెండో లెగ్ మీద ఇట్లా ఉండాలి పొజిషన్. ఒకటేమో మన లెగ్ బెండ్ అయి ఉండాలి, నేల టచ్ కాకూడదు. ఇది టచ్ కాకూడదు, సపోర్ట్ అన్సపోర్టెడ్. పోతే ఒక లెగ్ వచ్చేసి ఇది ఎందుకు చూసారా, పాదం ముని వేళ్ళ మీద ఉండాలి. ఓకే, పొజిషన్ ఇది కరెక్ట్ పొజిషన్. లెగ్ చేంజ్ చేయండి. ఓకే, చేసి సూర్య నమస్కారాల్లో ఇలా చేసిన తర్వాత దీని మీదనే భుజంగాసనం చేయండి. భుజంగాసనం. ఓకే, ఆ తర్వాత భుజంగాసనం చేసేటప్పుడు తలకాయ పైకి ఉండాలి. వెన్నుపూస ఎంత బెండ్ చేయగలరో చూడండి. తలకాయ పైకి చూడండి, కళ్ళు రొటేట్ చేయండి. తర్వాత నేరుగా నెక్స్ట్ బెండ్లో ఇట్లా ఉండకూడదు. దిస్ నాట్ ద కరెక్ట్ పొజిషన్, ఇది రాంగ్ పొజిషన్. ప్యారలల్ టు ద గ్రౌండ్ అని చెప్పాను. చూడండి, ఎన్ని చేయగలరు? 10 చేయండి, 5 చేయండి, మీ ఇష్టం, మీ కెపాసిటీని బట్టి. నెక్స్ట్ స్లాట్లో ఇంకో కొన్ని చేయొచ్చు. ఇది చేసేటప్పుడు బెండ్ శరీరం ప్యారలల్ ఎంత డౌన్ అవ్వాలో చూడు. ముక్కు టచ్ కావాలి. ముక్కు టచ్ అంటే చూడండి, బెండ్లో ఇట్లా. ఓకే, చేసేసిన తర్వాత బెండ్ స్ట్రెచ్ అయిపోయి లేచారు. ఒక లెగ్ మీద ఇవి స్క్వాట్స్ కింద వస్తాయి. ఓకే, మీకు స్క్వాట్స్ అంటే సూర్య నమస్కారాల్లోనే స్క్వాట్స్ చేసి లేవాలి. ఓకే, అప్పుడు మళ్ళీ ప్రణామం. క్లోజ్ ఉండొచ్చు, ఓపెన్ ఉండొచ్చు. ప్రణామం. నేరుగా ఎంత బెండ్ కాగలరో అంత బెండ్ అవ్వండి. 3 ఓకే, నేల టచ్ చేయండి, వీలైనంత టచ్ చేయండి, చూడండి. నెక్స్ట్ ఓకే, భుజంగాసనం వేశారు. ఇది టచ్ కాకుండా డిఫరెంట్ సూర్య నమస్కారం. ఓకే, నెక్స్ట్ బెండ్ అయ్యారు. ఒక 5-6 మీ కెపాసిటీని బట్టి తీశారు. ఓకే, భుజంగాసనంకి వచ్చారు. ఓకే, భుజంగాసనంలో లెగ్ చేంజ్ చేశారు. స్క్వాట్స్ టైప్లో లేచారు. ఓకే,
సూర్య నమస్కారాల్లో చెప్పాను, బ్యాలెన్స్ శరీరాన్ని చూసుకోండి. ఒకవేళ మొదట్లో బ్యాండ్ పడిపోతూ ఉన్నప్పుడు హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి, లేదంటే స్వింగ్ అవ్వండి. ముని ఫింగర్స్ని అంటే ఫుట్ పాదం మీద ముని వెళ్ళి లేవండి. ఓకే, లేవండి, చూడు. ఓకే, లేవండి, బ్యాలెన్స్ చేసుకోండి. ఇట్లా మీరు మీ కెపాసిటీని బట్టి చేసినప్పుడు తప్పనిసరిగా బాడీలో ఇవి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి.